श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గునాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
बाबा साईं 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 बाबा साईं
बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఆర్ఆర్ సామంత్ నిన్నటి తరువాయి 1918లో బాబా నన్ను మొదటిసారి దక్షిణ అడిగారు. అలా ఎన్నోసార్లు అడిగారు. నేను వారు అడిగినంత మొత్తాన్ని ఇచ్చాను. వారు నన్నెప్పుడూ ఇతరుల దగ్గర అప్పు తీసుకుని దక్షిణ సమర్పించమని ఒత్తిడి చేయలేదు. అటువంటి ప్రదేశాలలో అప్పు చేయడం నాకు ఇష్టం ఉండదు. నా జేబులోని డబ్బులన్నీ అయిపోక మునిపే వారు నన్ను దక్షిణ అడగడం మానివేసేవారు. మరొక విశేషం ఏమంటే, నాకు ఆధ్యాత్మికత పట్ల అపనమ్మకం జనించిన సమయాలలోనే నన్ను దక్షిణ అడిగేవారు. వారు దక్షిణగా అడిగే 25, 15, 10 సంఖ్యలలో ఏదైనా అంతరార్థముందో లేక ఆ సంఖ్యలు ఏ విషయాన్నైనా సూచిస్తాయో కూడా నాకు అర్థమయ్యేది కాదు. బాబా ఒక్కొక్కసారి వాడాకెళ్ళి కూర్చో అని ఆదేశించేవారు. నేను వారి మాటలను యథాతథంగా తీసుకుని మేము ఉంటున్న బూటీవాడాకు వెళ్ళి మా మామగారి వద్ద కూర్చునేవాడిని. కానీ చాలా కాలం తరువాత బాబా మాటలకు అర్థం వాడాలో జరిగే పురాణ పటంలో కూర్చో అని తెలుసుకున్నాను. మానవ తత్వం, దైవత్వం కలగలిసిన స్వరూపమే శ్రీ సాయిబాబా. దైవత్వము, దైవశక్తులు వారిలో ఒక భాగమని నా అభిప్రాయం. సాయిబాబాపై నాకు ఇలాంటి గొప్ప విశ్వాసం కలగడానికి మరో సంఘటన దోహదపడింది. 1926 ఆగస్టులో
నా కుమారులలో ఒకనికి తీవ్ర అనారోగ్యం కలిగి దీర్ఘకాలం కొనసాగింది. ఆ సమయంలో ప్రముఖ డాక్టర్లు వచ్చి పరీక్ష చేశారు. పిల్లవాడికి వచ్చిన వ్యాధిని ఎవరూ సరిగా నిర్ణయించలేకపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధిగా నిర్ణయించి మందులు ఇవ్వసాగారు. ఏ ఒక్కటి పిల్లవాడి వ్యాధి నయం చేయలేకపోయింది. 1927 అక్టోబర్ నాటికి డాక్టర్లు వాడికి ఇక నయం కాదని తేల్చివేశారు. వాడిపై మేమందరము ఆశలు వదులుకున్నాము. అప్పుడు మా వదిన పిల్లవాడిని కేడ్గాంపేటలోనున్న నారాయణ్ మహారాజ్ దగ్గరకు తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పింది. ఆమె సలహా మేరకు పిల్లవాడిని మహారాజ్ దగ్గరికి తీసుకెళ్లాము. మహారాజు వాడిని ఆశీర్వదిస్తూ అతడికి నయం అవుతుంది, ఈ తీర్థం తీసుకోండి అన్నారు. అదొక గొప్ప మలుపు. అంతకుముందు చికిత్స చేసిన డాక్టర్ మందులు మార్చడంతో పిల్లవాడు క్రమంగా కోలుకోసాగాడు. 6 నెలలకు ప్రమాదం తప్పిపోయింది. ఆ తరువాత బలం పుంజుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. నారాయణ మహారాజు నోటి నుండి వెలువడిన అమృతతుల్యమైన మాటలే ఈ మలుపుకు కారణమని నేను సంపూర్ణంగా నమ్మాను. నారాయణ మహారాజ్, శ్రీ సాయిబాబా లాంటి సత్పురుషులను సామాన్య మానవ మాత్రులుగా పరిగణించడం సరికాదని నాకు అర్థమైంది. సామాన్యులకు అందని ఉన్నత స్థాయిలో ఉన్న ఆ మహాత్ములు టెన్నిసన్ తన మెమోరియం అనే కవితలో చెప్పినట్లు దైవత్వము మానవత్వము కలబోసిన దివ్యమూర్తులు. 1930లో సాధు సత్పురుషుల అద్భుత శక్తుల గురించి నాకు ఎక్కువగా అవగతమైంది. తుంగరేశ్వర ఆలయంలో నాగబో అను సాధువు నివసిస్తూ ఉండేవారు. అతను గంజాయి పీల్చేవారు. అతను 1930లో తుంగరేశ్వర్లో మరణించాడు. ఆ రోజు రాత్రి నేను బాంద్రాలోని నా గదిలో కలతగా నిద్రిస్తున్నాను. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నా ముక్కుకు ఘాటైన పొగవాసన తగిలింది. అది ఎక్కువయి గొంతులోనికి పోయి పొరబోయినట్లయి మెలకు వచ్చింది. లేచి చూస్తే గదిలో నా భార్య మాత్రమే ఉంది. నీవు పొగ త్రాగావా అని నేను నా భార్యను అడిగాను. ఆమె విస్తుపోయి మీరేం మాట్లాడుతున్నారని కోపంగా అడిగింది. కానీ ఆ పొగ వాసన ఇంకా వస్తూనే ఉంది. పొగ నా గదిలోనికి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. చిత్రంగా నా భార్యకు ఏమాత్రం పొగ వాసన రాలేదు. మరుసటి ఉదయం నేను కారు నడుపుకుంటూ గ్రామంలో ప్రయాణిస్తున్నాను. తుంగరేశ్వర ఆలయానికి అప్పుడు చైర్మన్గా ఉన్నతను ఎదురుపడి నా కారు ఆపి, నాగబువ గత రాత్రి 2 గంటల ప్రాంతంలో మరణించాడని, అతని అంతిమ సంస్కారాలకు ఏమేమి ఏర్పాట్లు చేయాలో తెలుపమని అడిగాడు. నాగబువ దేహం విడిచి వెళ్లే ముందు నా గదికి వచ్చి వెళ్ళాడని అప్పుడు అర్థమైంది. నా గదిలో వచ్చిన పొగ వాసన నాగబువ త్రాగే గంజాయి పొగ వాసనగా నేను గుర్తించాను కూడా. 1915లో బాబా నా గదికొచ్చి నల్లని ఆకారాలను ఈడ్చివేసినప్పుడు వింతైన సుగంధ పరిమళం వచ్చినట్టు చెప్పాను కదా, ఆ పరిమళం బాబా వచ్చినప్పుడు మాత్రమే వస్తుందని కూడా గ్రహించాను. బాబా నా గత జన్మల వృత్తాంతం నా ముందే శ్రీ నానాసాహెబ్ నిమోన్కర్కు వివరించారు. కానీ నేను వాటిని స్పష్టంగా వినలేకపోయాను. ఆ వివరాలేవో నిమోన్కర్ను అడిగి తెలుసుకునేలోగా అతను మరణించాడు. సెప్టెంబర్ 16వ తేదీ 1936. బాపురావు నారాయణ చందోర్కర్ భూస్వామి, వయసు 40 సంవత్సరంలో, బ్రాహ్మణుడు. తండ్రి నారాయణ గోవింద ఉరఫ్ నానాసాహెబ్ చందోర్కర్, గోగ్రస్వాడి, డోంబివిలి, కళ్యాణ్ దగ్గర జీఐపీ. నాకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న నన్ను సాయిబాబా దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడు మహల్సాపతి బాబా పాదాలకు తలకు చందనం పూసి పూజించేవాడు. వారి నుదుటిపై ఎవరు చందనం పూసేవారు కాదు. మొదటిసారిగా నేను అమాయకంగా మన దేవుళ్ళకు దిద్దినట్లే వారి నొసటిపై చందనం దిద్దాను. అప్పటి నుండి ఇతర భక్తులు కూడా వారి నొసటిపై చందనం పూసేందుకు అనుమతి లభించింది. ఇది జరిగింది 1900 సంవత్సరంలో. 1900-1902 ప్రాంతంలో బాబా తనకు గీతలోని సంస్కృత శ్లోకాలకు అర్థం చెప్పారని మా నాన్న చెప్పాడు. వారు నిగూఢ నీతి కథలు, సాంకేతిక పరిభాష ఉపయోగించకుండా సామాన్యంగా పండితులు చెప్పే విధంగా బోధించారు. 1902 సంవత్సరం తర్వాత నుండి బాబా నిగూఢమైన రీతిలో నీతి కథలు, సంజ్ఞలతోనూ మాట్లాడడం ప్రారంభించారట. బాబాకు సంస్కృతం తెలుసని వారు గీతలోని తద్వితి ప్రణిపాతేన అనే శ్లోకానికి సరైన అర్థం బోధించారని చెప్పాడు. బాబా అద్వైతవాది అని మా నాన్న చెప్పారు. కానీ వారు బోధించిన అద్వైత సిద్ధాంతం ఏదో నాకు చెప్పలేదు. బాబా చేసిన చమత్కారాలు, చెప్పిన భవిష్యవాణి, ప్రవచనాలు మొదలైనవి స్వయంగా విన్నాము, చూశాము, కానీ తత్వం గురించి పెద్దగా పట్టించుకోలేదు. 1913 తరువాత భక్తులు అసంఖ్యాకంగా బాబా చెంత గుమిగూడేవారని, దీనివలన వారి ప్రశాంతతకు భంగం వాటిల్లిందని మా నాన్న చెప్పారు. బాబా ఒకసారి కన్నీటితో, నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచానో దానిని తీసుకునేవారే లేరు, నేను ఇవ్వలేనటువంటిదే వారు కోరుతున్నారు అని వాపోయారట.
మా నాన్నగారికి జామ్నేర్కు బదిలీ అయింది. ఒకసారి బాబా మా నాన్నగారితో ఒక ఆసక్తికరమైన చమత్కారం గురించి చెప్పారు. 1903, 1904 ప్రాంతంలో జామ్నేర్లో మా అక్క మైనదాయి ప్రసవం కష్టమైనప్పుడు బాబా ఓ గోసావిచే ఊది పంపి కాపాడారు. కానీ ఆ బిడ్డ పసితనంలోనే చనిపోయింది. మా అక్క చిన్న వయసులోనే ఇంకో సంతానం లేకుండా విధవరాలైంది. ఇది మా కుటుంబాన్నంతా విషాదంలో ముంచేసింది. మా నాన్నతో కలిసి మేమంతా షిరిడి వెళ్ళాము. మా నాన్న బాధతో నిశ్శబ్దంగా బాబా ముందు కూర్చున్నాడు. సాధారణంగా మా నాన్నను చూడగానే బాబా పలకరించేవారు. మా నాన్న కూడా సంతోషంగా కబుర్లు చెప్పేవాడు. అంతా ఉల్లాసంగా ఉండేది. ఈసారి అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఉంది. కొన్ని నిమిషాల తర్వాత బాబానే మొదట నిశ్శబ్దాన్ని ఛేదించారు. బాబా, నీవు ఎందుకంత నిశ్శబ్దంగా ఉన్నావు? చందోర్కర్, బాబా, మీకంతా తెలుసు. మేము మీ రక్షణలో ఉన్నప్పుడే ఈ దుర్ఘటనలు జరిగాయి. అల్లుడు మరణించాడు. పసిబిడ్డ కూడా కన్నుమూసింది. బాబా, నీవు బిడ్డ కోసం, అల్లుడు కోసం నా దగ్గరకు వచ్చి ఉంటే పొరపాటు పడినట్టే. ఈ విషయంగా నా దగ్గరికి రానవసరం లేదు. ఇవన్నీ అంటే బిడ్డ పుట్టడం, బంధువులు మరణించడం వంటివి నా ఆధీనంలో లేవి. అవి పూర్వకర్మకు అనుగుణంగా జరుగుతుంటాయి. ఈ జగత్తును సృష్టించిన ఆ పరమేశ్వరుడు కూడా వాటిని మార్చలేడు. భగవంతుడు ఆ సూర్యుణ్ణి గాని చంద్రుణ్ణి గాని వారి నిర్ణీత ప్రదేశాలకు 2 గజాల అవతల నుండి ఉదయించమని శాసించగలడు అనుకుంటున్నావా? శాసించలేడు, శాసించడు కూడా. అలా జరిగితే అంతా తారుమారై గందరగోళం అయిపోతుంది. చందోర్కర్, అయితే మీరు ఒకరికి కొడుకు పుడతాడని చెప్తారు, వారికి కొడుకు పుడతాడు. మరొకరికి ఉద్యోగం వస్తుందని చెప్తారు, వారికి ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ మీరు చేసే చమత్కారాలు కావా? బాబా, లేదు నానా, నేను ఏ చమత్కారాలు చేయను. మీకు గ్రామాలలో జ్యోతిష్కులున్నారు. వారు ఏవో గుణించి చూసి ఓ 4-5 రోజుల ముందుగా భవిష్యత్తు గురించి చెప్తారు. వాటిలో కొన్ని జరుగుతాయి. నేను ఇంకా కొంచెం దూరం ముందుగా చూస్తాను. నేను చెప్పింది జరుగుతుంది అంతే. నాది కూడా ఒక విధమైన జ్యోతిషంలాగా కనపడవచ్చు. అయితే దీని ఆంతర్యం మీరు గ్రహించలేరు. మీకు భవిష్యత్తు తెలియదు కనుక అది నేను చెప్తే నేనేదో చమత్కారాలు చేస్తున్నానని అనుకుంటారు. ఈ సంఘటనలన్నీ నా అద్భుత శక్తికి నిదర్శనాలను తలచి నా పట్ల భక్తి గౌరవాలను చూపుతారు. నేను మీరు చూపే భక్తి గౌరవాలను ఆ భగవంతునికే సమర్పించి మీరు నిజంగా అనుగ్రహింపబడేలా చూస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. బాబా ఎన్నో ప్రవచనాలు చెప్తుండేవారు. అవేమీ నాకిప్పుడు గుర్తులేవు. 1913, 14లో మా నాన్న అనారోగ్య కారణంగా చాలా కాలం సెలవు పెట్టారు. ఈ సెలవులు వారు షిరిడీలోనే గడిపారు. మా అమ్మ కూడా నాన్నతో ఇది విని మా నాన్న నాకు కొడుకు పుట్టే వరకు తాను జీవించి ఉంటానని తలచాడు. కానీ దురదృష్టవశాత్తు మా నాన్న 1921లోనే మరణించాడు. వారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అంతకుముందు చెప్పిన విషయం గుర్తొచ్చి మా నాన్న కోలుకుంటారని అనుకున్నాను. ఎందుకంటే నాకు అప్పటికింకా వివాహం కాలేదు, కొడుకు పుట్టలేదు. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. మా నాన్న మరణించారు. నాకు 1922లో వివాహమైంది. మా నాన్న తల ఎన్నడూ వణకలేదు. నాకు తెలిసినంత వరకు బాబా వల్లించే మంత్రాలన్నీ సంస్కృతంలో కాక అరబిక్,
పర్షియన్ భాషల్లో ఉండేవి. బాబా కొండాజీతో కలిసి పాఠ్య చదివేవారు. కానీ నానా చేయి మాత్రం వణుకుతూ ఉండేది. బివి నరసింహస్వామి గారు. భక్తులు తెచ్చిన కేసరి అంటే సీరా నైవేద్యం మసీదు గూటిలో అంటే నింబార్లో పెట్టినప్పుడు బాబా మరియు కొండాజీ అరబీలో కానీ పర్షియన్లో కానీ నాకు తెలియని భాషలో ఏదో ఉచ్చరిస్తుండేవారు. బాబా మహావాక్యాలు వల్లించేవారని మా నాన్న నాతో ఎప్పుడూ చెప్పలేదు. 1908లో మా నాన్న పండీపురంలో పనిచేస్తున్నప్పుడు నేను ఆయనతో కలిసి షిరిడీ వెళ్ళాను. బాబా మా నాన్నను నైవేద్యంగా పూరన్ పూరీలు చేసి తీసుకుని రమ్మన్నారు. ఆయన అలాగే చేసి బాబాకి సమర్పించి బాబాను తన బస్కు వచ్చి భోంచేయమన్నారు. బాబా నేను వస్తాను వెళ్ళు అన్నారు. బాబా తమ భౌతిక దేహంతో తన బస్కు రారు అని మా నాన్న తెలుసుకొని నిరాశతో వెళ్ళిపోయాడు. ఇది జరిగేటప్పుడు మాధవరావు దేశపాండే బాబా చెంతనే ఉన్నాడు. మసీదు నుండి ఆయన బాధతో వెళ్ళిపోయిన తర్వాత బాబా శ్యామతో నాన్న ఎంతో కాలం నుండి నాతో కలిసి ఉన్నప్పటికీ నేను ప్రతి చీమ ఈగ మొదలైన ప్రాణుల్లోనూ ఉంటానన్న సత్యాన్ని గ్రహించలేకపోయాడని అతనితో చెప్పు అన్నారు. జీవరాశులన్నిట్లోనూ తాము ఉన్నామని బాబా చెప్పారు. ఇదే నేను బాబా నుండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విన్న గొప్ప సత్యం. బాబా ఎప్పుడు అద్వైతాన్ని గురించి కానీ వేదాంతానికి సంబంధించిన సుదీర్ఘ ధర్మోపన్యాసాలు కానీ చేసినట్లు నాకు గుర్తులేదు. వారు సాధారణమైన విషయాల గురించి మాట్లాడేవారు. ఉదాహరణకి దానం చేయండి, మంచి పనులు చేయండి, సత్యాన్నే పలకండి మొదలైనవి. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రుల మాటలు విను, మీ అమ్మకు పనుల్లో సహాయం చేస్తూ ఉండు, ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పు అని చెప్పేవారు. అంతేకాని వారెప్పుడు నాతో మంత్రాల గురించి కానీ భగవంతుని గురించి కానీ మాట్లాడలేదు. బాబానే నా రక్షకులని నా అచంచల విశ్వాసం. నా జీవితమంతా వారి రక్షణలోనే గడుస్తుంది. నేను ఉదాహరణలు ఇవ్వలేకపోయినా నా అవసరాలు తీరుస్తూ శ్రేయస్సు చేకూరుస్తూ తమ మార్గదర్శకత్వంతో నన్ను ముందుకు నడిపిస్తూ నన్ను సదా కాపాడుతున్నారన్నది నా అనుభవం. సెప్టెంబర్ 17వ తేదీ 1936 శ్రీమతి చంద్రాబాయి కీర్తిశేషులు రామచంద్ర నంతా సేకరించి దాచి ఉంచాను. ఎందుకంటే వారి చేతుల నుండి వచ్చిన ఊది అమూల్యమైనది, అతిశక్తివంతమైనది. కాబట్టి నా దగ్గర బాబా పవిత్ర దంతంతో కూడిన తాయెత్తు కూడా ఉంది. ఆ పవిత్ర దంతాన్ని వారి జ్ఞాపకగా నాకు ప్రసాదించారు. బాబాపై నాకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉండేవి. దానికి తగినట్లు వారు కూడా నన్ను అంతగా అనుగ్రహించారు. నేను 1898 ప్రాంతంలో బాబాను దర్శించినప్పుడు సాటేవాడ లేదు. మసీదు కూడా ఇప్పటి తీరుగా లేదు. మసీదు మరమ్మతులు చేసి తిరిగి నిర్మించిన తర్వాతే సాటేవాడ నిర్మించబడింది. ఆ రోజుల్లో బాబా ఇప్పుడు సాటేవాడలో ఉన్న వేప చెట్టు కింద కూర్చుని ఉండేవారు. బాబా నీటితో దీపాలు వెలిగించే లీలను నేను చూశాను. వారు మొదట రేకు డబ్బాలో నిల్వ ఉన్న కొద్ది నూనెలో నీరు పోసి త్రాగారు. తర్వాత ప్రమిదలను నీటితో నింపి వెలిగించారు. బాబా కొయ్య పలకను సన్నని గుడ్డ పీలికలతో మసీదు కప్పుకు వ్రేలాడదీసి దానిపై నిద్రించడం కూడా చూశాను. ఆ కొయ్య పలక 4 మూలలా వెలుగుతున్న దీపాలుండేవి. అప్పుడు గొప్పవారెవరు బాబాను దర్శించేందుకు వచ్చేవారు కాదు. నేను షిరిడీ ఎప్పుడు వెళ్ళినా గ్రామస్తుల ఇళ్లల్లోనే ఉండేదాన్ని. బాబా నాపై చూపిన కరుణ అపారము. ఈ విషయం చెప్పేటప్పుడుకు ఆమెకు బాబాపైనున్న కృతజ్ఞతాభావము అతిశయించగా కన్నీరు కార్చింది. దుఃఖభారంతో మాట్లాడలేక గద్గద కంఠంతో మధ్య మధ్యలో ఆగి సంభాషణ
సంభాషణ కొనసాగించింది. నా భర్త శ్రీ బోర్కరు ఎప్పుడూ సాయిబాబాను దర్శించేందుకు వెళ్ళలేదు. అయినప్పటికీ బాబా వారిని దయతో కాపాడుతూ వచ్చారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన నా భర్త 1909లో పండీపురంలో బ్రిడ్జి నిర్మాణపు పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు మా వారి నివాసము పండ్రిలోనే. మా వారు అక్కడ ఉన్నప్పుడు నేను షిరిడీ వెళ్ళి బాబాను సేవిస్తూ ఉన్నాను. ఒకరోజు బాబా, నీవు పండ్రి వెళ్ళటం మంచిది, నేను నీ వెనకే వస్తాను, నాకు ఏ వాహనాలు అక్కర్లేదు అని నన్ను వెంటనే బయలుదేరమన్నారు. నేను వెంటనే బయలుదేరాను. అక్కడ ఏం జరిగిందో ఏమో, నేను పండ్రి వెళ్ళేటప్పటికి నా భర్త అక్కడ లేడు. అతను ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్ళినట్టు తెలిసింది. అది విన్న వెంటనే నాకు దుఃఖం ఆగలేదు. నా దగ్గర కొన్ని రూపాయలు మాత్రమే ఉన్నాయి. అంతేకాక నాతో మరి ఇద్దరు మిత్రులు కూడా ఉన్నారు. నా దగ్గరున్న డబ్బుతో మేము ముగ్గురము కుర్దువాడి వరకు వెళ్ళగలిగాము. కుర్దువాడిలో దిక్కుతోచని స్థితిలో ఆలోచిస్తూ ఉన్నాము. అకస్మాత్తుగా ఓ ఫకీరు నా ముందుకు వచ్చి, దేని గురించి దీర్ఘాలోచన చేస్తున్నావు అని అడిగారు. అతనికి నేనేమీ జవాబు చెప్పలేదు. అతను, నీ భర్త దోండ్లో ఉన్నాడు, ఈ ఇద్దరితో వెంటనే అక్కడికి వెళ్ళు అన్నాడు. కానీ రైలు ఛార్జీలకు డబ్బెక్కడిది? రైలు ఛార్జీలకు డబ్బెక్కడి నుండి వస్తుందో తెలపమని అతన్ని అడిగాను. ఆ ఫకీరు వెంటనే దోండుకు 3 టికెట్లు పూజించే సాయిబాబా ఫోటో చూపించమని అడిగాను. నేను చూపించాను. దాన్ని చూసిన తర్వాత తనకు ప్లాట్ఫారంపై కనిపించిన ఫకీరు సాయిబాబానే అని రూఢి చేసుకున్నాడు. నా గురుబంధువైన ఉపాసిని మహారాజు షిరిడీ విడిచి ఖరగ్పూర్ వెళ్ళటానికి ముందు ఒక గురు పూర్ణిమ రోజున పూజా ద్రవ్యాలు, నైవేద్యాలు తీసుకొని వెళ్ళి వారిని పూజించమని బాబా నన్ను ఆదేశించారు. అలాగే నేను మహారాజు దగ్గరికి వెళ్ళి అది బాబా ఆదేశంగా చెప్పి వారిని పూజించాను. మహారాజు నన్ను నిరోధించకుండా పూజను స్వీకరించారు. ఆ ఒక్కసారి తప్ప తిరిగి వారినెన్నడూ పూజించలేదు. నేను ఉపాసిని మహారాజుని ఒక గురుబంధువుగా పరిగణించాను. కానీ చాలామంది షిరిడీ వాసులు వలె వారిని ద్వేషించలేదు. బాబా వారిని బాబా ఎవరిని ద్వేషించవద్దని, ఈర్ష్య, అసూయ, విరోధము, పోటీ మొదలైన భావాలకు చోటివ్వద్దని, ఎవరైనా నిన్ను ద్వేష ద్వేషించి నిరోధిస్తే మౌనంగా నామాన్ని ఆశ్రయించి వాళ్ళకి దూరంగా ఉండమని తరచూ చెప్తుండేవారు. ఉపాసిని మహారాజు పై నాకున్న అభిప్రాయాన్ని ఇతరులకే కాక మహారాజు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. 2 సంవత్సరాల క్రితం ఉపాసిని పంచకన్య సంస్థాన స్థాపనలో మార్పులు తెచ్చే సందర్భంలో ఏర్పాట్లు చూడటానికి నేను సాకోరి వెళ్ళాను. అప్పుడు కూడా మహారాజు నాకు వారితో విరోధం ఉన్నట్లు అపార్థం చేసుకొని విడిగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. నేను తిరిగి వచ్చేశాను. 1918లో బాబా సమాధి చెందటానికి ముందు తర్వాత కూడా వారు నాపైన, నా వాళ్ళపైన చూపిన దయ, కరుణ అంతులేనివి. తాము దేహత్యాగం చేసిన తర్వాత నా శ్రేయస్సు గురించి బాబా ముందే యోచించారు. 1918లో దసరాకు 3 నెలల ముందు వారు నాతో బాయి అంటే బాబా నన్నెప్పుడు బాయి అని పిలిచేవారు. ఇక మీదట నన్ను చూడటానికి నువ్విక్కడికి రానవసరం లేదు, నీవెక్కడున్నా నేను నీతోనే ఉంటాను అన్నారు. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. బాబా ఎంతో దయతో పలికిన ఆ మాటలు నిత్య సత్యాలు. తర్వాత నేను వెళ్ళిపోయాను. దసరాకి కొద్ది రోజుల ముందు నేను పంచాగ్నిలో ఉన్నప్పుడు బాబా తరచూ నా గురించే ఆలోచిస్తున్నారని, వారు ఎక్కువ రోజులు జీవించేటట్లు లేరని హరిసీతారాం దీక్షిత్తు నాకు కబురు పంపాడు. నేను వెంటనే
వెంటనే బయలుదేరి బాబా తుది శ్వాస విడిచే సమయానికి షిరిడీ చేరాను. అంతిమ సమయంలో నేను వారి నోట్లో నీరు పోశాను. భాగ్య కూడా అలాగే చేశాడు. బాబా భాగ్యపై ఒరిగి అంతిమ శ్వాస విడిచారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ తరువాత 1919లో ఒకసారి, 1933లో మరొకసారి షిరిడీ వెళ్ళాను. బాబా తామిచ్చిన మాట ప్రకారం నేను ఎక్కడున్నా ఎప్పుడూ నా వెంటే ఉండి నాకు సహాయపడుతున్నారు. నేను బాబాపై కొన్ని పద్యాలు వ్రాశాను. వాటిని నా అనుభవాలతో పాటు సాయి లీలామాసిక్ పత్రికకు పంపాను. 1918లో నాకు 48 సంవత్సరాలు నిండాయి. నేనప్పటికి వరకు గర్భం దాల్చలేదు. నాకు ఒక బిడ్డ ఉంటే బాగుండేది కదా అని అనుకుంటూ ఉండేదానిని. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు, డాక్టర్లు నాకు ఆ వయసులో బిడ్డలు పుట్టడం అసంభవమని అన్నారు. నేను బాబాను 1918లో దర్శించినప్పుడు నా కోరిక తెలిసి ఇలా అడిగాను, బాబా బాయి, నీ హృదయంలోని కోరిక ఏమిటి? నేను, బాబా మీకన్నీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పవలసింది ఏముంది? ఆ తర్వాత 3 సంవత్సరాలకు నా నెలసరి ఆగిపోయింది. డాక్టర్ పురంధరే నన్ను పరీక్షించి నా కడుపులో ఉన్నది గడ్డ అని, దాన్ని ఆపరేషన్ ద్వారా తొలగించాలని తేల్చి చెప్పారు. నేను సమ్మతించక 10 నెలలు ఆగిన తరువాత కానీ ఏ నిర్ణయం తీసుకోనని చెప్పాను. అంతవరకు గర్భధారణ జరగకుండా 51వ సంవత్సరంలో గర్భం రావడం అసంభవమని డాక్టరు నచ్చజెప్ప చూశాడు. కానీ బాబా అసంభవాన్ని సంభవం చేశారు. బాబా మహాసమాధి చెందిన 3 సంవత్సరాల 2 నెలలకు అంటే 1921లో ధనత్రయోదశి నాడు నాకు కుమారుడు జన్మించాడు. ఈ ప్రసవం చెంబూరులో జరిగింది. ప్రసవ సమయం అప్పుడు డాక్టర్ కానీ నర్సు కానీ ఎవరూ
అన్నాను. మరుసటి రోజు నా భర్త స్పృహలోకి వచ్చాడు. కాళ్ళ కాళ్ళల్లో కదలిక వచ్చింది. వారు చాలా ఉల్లాసంగా కనిపించారు. చాతుర్మాసం ముగిసి 7 రోజులు గడిచాయి. కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి వారు టీ త్రాగి నన్ను బాబాకు హారతి ఇవ్వమన్నారు. హారతి ఇచ్చిన తరువాత విష్ణు సహస్రనామం పెద్దగా చదవమన్నారు. నేను చదవటం మొదలుపెట్టి మరుసటి ఉదయం డాక్టర్ వచ్చినంత వరకు కొనసాగించాను. డాక్టర్ నా భర్తను పరీక్షించి కోలుకుంటాడని చెప్పాడు. కానీ నాకు తెలుసు నా భర్త ఈ మధ్యాహ్నమో సాయంత్రమో మరణిస్తాడని. నేను వారికి త్రాగడానికి గంగ నీరు ఇచ్చాను. నీరు త్రాగిన కాసేపటికి శ్రీరామ్ శ్రీరామ్ అన్నాడు. ఇంతలో ఒక కుర్రవాడు వచ్చి మా వారిని బాబా అని పిలిచాడు. వారు ఓష్ అని లేవడానికి ప్రయత్నిస్తూ శ్రీరామ్ శ్రీరామ్ అని ఉచ్చరిస్తూ అంతిమ శ్వాస విడిచాడు. నేను నా భర్త పక్కనే ఉండి వారికి ఉత్తమగతి ప్రసాదించమని బాబాను శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాను. ఆ విధంగా నా భర్త భగవంతుడిని బాబాను స్మరిస్తూ మరణించాడు. నా భర్త జీవితానికి మంచి ముగింపు ఇవ్వడంలో బాబా అనుగ్రహం ప్రస్ఫుటంగా కనిపించింది. మా వారు మరణించిన తరువాత నా కుమారుని పోషణ, ఈ భవంతిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాపై పడ్డాయి. కొందరు బంధువులు నాకు ఎడతెగని చిక్కులు తెచ్చి కోర్టులో వ్యాజ్యం వేస్తామని బెదిరించారు. నేను ఎంతో కష్టపడి 14,000 రూపాయలు సేకరించి వారికి ఇచ్చి ఈ ఇంటిని వారి భార్య నుండి కాపాడుకోవలసి వచ్చింది. తర్వాత కొందరు శత్రువులు మంత్రించిన నిమ్మకాయలో క్షుద్ర శక్తులను ఆవహింపజేసి మా ఇంటిలోకి విసిరారు. మాకు హాని చేయాలని, మా ఇంటిని ఎవరు అద్దెకు తీసుకోకూడదని వారు అలా చేశారు. సాయిబాబా నా కలలో కనిపించి ఈ విషయం గురించి చెప్పారు. నేను వెంటనే మా మనిషిని గోవాకు పంపి అక్కడున్న మా కులదైవాన్ని ప్రార్థించి ఆ దేవి అనుగ్రహంతో ఆ క్షుద్ర ప్రయోగాన్ని మంత్రాలను తిప్పికొట్టేటట్టు చేశాను. సెప్టెంబర్ సెప్టెంబర్ 19వ తేదీ 1936 శ్రీ బల్వంత్ హరికార్నిక్, కస్టమ్స్ డిపార్ట్మెంటు, బొంబాయి రేవు. వయస్సు 54 సంవత్సరాలు. ఘోడ్ బందర్ రోడ్, బాంద్రా. నేను సాయిబాబా భక్తులను. ఇంటిలో సాయిని పూజించడమే గాక ప్రతి సంవత్సరం వారి దర్శనార్థం క్రమం తప్పకుండా షిరిడీ వెళుతుంటాను. దాసగను కీర్తనలు వినటం ద్వారా నాకు మొదట సాయిపై భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా 1911లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. వారి కళ్ళు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. వారితో ఒక్క మాట మాట్లాడకపోయినా ప్రతి సంవత్సరం వారిని తప్పక దర్శించాలని నిర్ణయించుకున్నాను. నేను షిరిడీ వెళ్ళి వచ్చిన తరువాత నా తల్లిదండ్రులు కూడా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించారు. అప్పటి నుండి మా కుటుంబమంతా నిత్యం సాయిని పూజించనారంభించాము. నాకు చెప్పుకునేటంతటి అనుభవాలు బాబాతో లేవు. అసలు నేను ఎలాంటి కోరికలను ఆశించి వారిని దర్శించేవాడిని కాదు. 1918 గురు పౌర్ణమి నాడు మాత్రం నా ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి వారిని అడగాలని తలిచాను. కానీ వారు ప్రసన్నంగా కనిపించనందువల్ల వారినేమీ అడగలేక అసంతృప్తితో బయటకు వచ్చి టాంగా ఎక్కబోతున్నప్పుడు నానావళి వచ్చి నన్ను కౌగలించుకొని భగవంతుడు నీకు మేలు చేస్తాడు, అల్లా తేరా అచ్చా కరేగా అన్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నా భార్య సాయిబాబాను దర్శించిన తర్వాత వారి భక్తురాలయ్యింది. ఆమె 1928లో మరణించింది. మరణానికి ముందు ప్రసవానంతరం వచ్చే అస్వస్థతలతో దాదాపు 9 నెలలు బాధపడి చివరకు మృత్యు ముఖానికి చేరింది. చివరి 6-7 రోజులు ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయింది. నేను ఆమె ముందు బాబా ఫోటోను పెట్టాను. ఆశ్చర్యకంగా అంతిమ గడియల్లో ఆమెకు స్పృహ వచ్చింది. ఆమె చేతులు జోడించి ముందు బాబాకు, తర్వాత నాకు నమస్కరించింది. తర్వాత పెద్ద కుమారులను దగ్గరికి పిలిచి చిన్నవారిని జాగ్రత్తగా చూసుకోమని
చెప్పి అంతిమ శ్వాస విడిచింది. బాబా కృప వలన ఆమెకు శాంతి, సద్గతి, అనాయాస మరణం లభించింది. నేను సాధువులను, సత్పురుషులను, సంతులను అన్న పదాలను సమాన అర్థంతో వాడతాను. మొదటిసారి బాబాను దర్శించినప్పుడు వారు నన్ను 10 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకున్నారు. దాంతో నా దగ్గర తిరుగు ప్రయాణానికి కూడా డబ్బు మిగలలేదు. ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు నా స్నేహితుడు రోసర్, ప్రస్తుతం స్వామి నారాయణశ్రం వాయ్ కలిసి నాకు కావలసిన డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఒకసారి నేను, నా భార్య పండరీపురం మొదలైన క్షేత్రాలు దర్శించాలని బయలుదేరి ముందు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు మా దగ్గర 100 రూపాయలున్నాయి. షిరిడీలో 2 రోజులు గడిపాము. ఆ 2 రోజులలో బాబా దక్షిణ రూపకంలో నా దగ్గరున్న డబ్బంతా తీసుకున్నారు. ఫలితంగా మేము పండరి ఇతర క్షేత్రాలకు వెళ్ళడము మానుకోవలసి వచ్చింది. పండరిపురం మరియు ఇతర పుణ్యక్షేత్రాలు అన్నీ కలిసి షిరిడీయే అని మాకు పరోక్షంగా బోధించేందుకే బాబా ఇలా చేశారని మాకు అర్థమైంది. మహాత్ముని పాదాల చెంత సకల తీర్థాలు ఉంటాయి. మా దగ్గరున్న డబ్బంతా తీసుకున్న తర్వాతే మేము ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతించారు. కానీ నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను తిరిగి వెళ్ళలేనని షిరిడీలోనున్న నా స్నేహితులతో చెప్పాను. బాబా ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత అక్కడ ఉండడము తప్పని వాళ్ళు చెప్పారు. అప్పుడు అకస్మాత్తుగా నా స్నేహితుడు రోసర్ కర్పించి ఒకతని వద్ద నాకు కావలసిన డబ్బు అప్పుగా ఇప్పించాడు. బాబా ఎందరో ఫకీర్లను, పేద సాధలను పోషిస్తూ సహాయం చేస్తున్నారు. అందువల్ల వారికి ఇచ్చిన దక్షిణ గొప్ప దాంతో సమానమని అభిప్రాయం. నేను బాబాను ఆశ్రయించిన ఫలితంగా నాకు భవిష్యత్తులో రాబోయే విపత్తుల గురించి ముందుగానే తెలిసేది. అంతేకాదు వాటిని ధైర్యంగా ఎదుర్కొనగలిగే వాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సెప్టెంబర్ 25వ తేదీ 1936. శ్రీ వినాయక అప్పాజీ వైద్య, గుమాస్తా, బొంబాయి నౌకాశ్రయ అకౌంట్ ఆఫీసు. వయస్సు 45 సంవత్సరాలు. కాయస్థ ప్రభు, పరశురాం భవనాలు, నర్సోబా రోడ్డు, అంధేరి. నేను దాసగను కీర్తనలు విని 1912 ఈస్టర్ సెలవుల్లో బాబాను దర్శించడానికి షిరిడీ వెళ్ళాను. తరువాత వారి మహాసమాధి అనంతరం 1923 నుండి షిరిడీకి వెళుతున్నాను. ప్రతి సంవత్సరం ముఖ్యంగా రామనవమి ఉత్సవాలకు తప్పక షిరిడీ వెళుతూ ఉంటాను. 1933లో నేను షిరిడీలో 20 రోజులు గడిపాను. బాబా ప్రసాదించిన స్వప్న దర్శనాలు, ఊది మహిమ మొదలైన అనుభవాలను శ్రీ సాయి లీలా మాసిక్ పత్రికకు వ్రాసి పంపాను. 1927లో నా భార్య క్షయవ్యాధితో 8 నెలల పాటు బాధపడింది. ఆమె కోలుకునే సూచనలు కనిపించలేదు. నేను ఆమెను షిరిడీకి తీసుకెళ్లాను. వెళ్ళిన 4 రోజులకు జ్వరం తగ్గిపోయింది. నేను వెంటనే ఆమెను తీసుకుని తిరిగి అంధేరి వచ్చేశాను. కానీ 10 రోజుల తర్వాత వ్యాధి తిరగబెట్టింది. ఆమెకి వ్యాధి నయం కాదని తీర్మానించుకుని గ్రామానికి తీసుకెళ్లదలచాను. కానీ ఆమెకు బాబా కలలో కనిపించి వ్యాధి నయమవుతుందని చెప్పారు. కల వచ్చిన 15 రోజులకు ఆమెకు జ్వరం తగ్గిపోయింది. ఆపై ఆమె బరువు పెరిగి పూర్తిగా కోలుకుంది. తరువాత 4 బిడ్డలకు జన్మనిచ్చింది. ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. 1923లో బాబా నా భార్యకు కలలో కనిపించి నాకు వ్యతిరేకంగా వ్యాజ్యం ఒకటి వస్తుందని, కానీ నన్ను భయపడవద్దని చెప్పమని అన్నారు. వారు చెప్పినట్లుగా తరువాత కొంతకాలానికి నాపై వ్యాజ్యం ఒకటి నడిచింది. కానీ బాబా కృప వలన నాకు అనుకూలమైన తీర్పు వచ్చింది. అదే సంవత్సరం జూన్ నెలలో ఒక గురువారం నాడు బాబా నా భార్యకు దర్శనమిచ్చి తలకు కట్టుకునే వస్త్రాన్ని అనగా పట్కా ఇమ్మని అడిగారు.
కానీ ఇంటిలో అలాంటిది ఏమీ లేనందున ఆమె కొంత బియ్యము పప్పు ఇచ్చింది. బాబా వాటిని తీసుకుని అంతర్ధానమయ్యారు. అంతకు మునుపు నా భార్య బాబాను చూసి ఉండలేదు. కానీ ఆమె దగ్గరికి వచ్చిన వ్యక్తిని వర్ణించిన మీదట వారు తప్పక బాబానే అయి ఉంటారని నేను అనుకున్నాను. బాబా ఎప్పుడూ నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉన్నారని నా గట్టి నమ్మకం. ఎందుకంటే నాకు ఎన్ని కష్టాలు వచ్చినా వారి సహాయంతో బయటపడేవాడిని. 1933లో బాబా నా కలలో కనిపించారు. నేను వారికి ₹1 దక్షిణ సమర్పించాను. వారు ఆ రూపాయిని నాకు తిరిగి ఇచ్చి, నీకెంత కావాలో అంత తీసుకో అన్నారు. ఇది జరిగిన నెల లోపల అనుకోని విధంగా నాకు ఉద్యోగంలో పదోన్నతి అనగా ప్రమోషన్ లభించింది. 10 సంవత్సరాల క్రితం 3 ఏళ్ల వయసున్న నా సోదరుని కుమార్తె చాలా రోజుల పాటు 105 డిగ్రీల జ్వరంతో బాధపడుతుండేది. వైద్య చికిత్సలు ఏమీ పనిచేయలేదు. ఇక ఆ పాప బ్రతకదని అందరూ అనుకున్నారు. నేను ఆ పాపకు బాబా ఊదీని ఇచ్చాను. 3-4 రోజులలో జ్వరం తగ్గిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆరోగ్యంగా చురుకుగా ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 27వ తేదీ 1936. శ్రీ బివి దేవ్, రిటైర్డ్ మామలతదారు, స్టేషన్ రోడ్డు, ఖానా. సాయిబాబా అద్వైతాన్ని గురించి చెప్పడం కానీ ఆ మార్గంలో ఎవరినైనా నడిపించడం కానీ జరిగిందా అని మీరు అడిగితే వారి దగ్గరికి వచ్చే భక్తులలో ఎవరికీ అంతటి అర్హత ఉందని నేను అనుకోను. శ్రీ దాబోల్కర్, నానాసాహెబ్ చాందోర్కర్, మహల్సాపతి, హరిసీతారాం దీక్షిత్ మొదలైన వారు బాబాకు ప్రథమ శ్రేణి భక్తులు. వీరందరూ ఎవరికి వారు సమర్థులు, సచ్చీలురు. మహల్సాపతి సాధు స్వభావుడు, విధేయుడు మరియు దైవభక్తి కలవాడు. అతనికి విద్య, నాగరికత రెండూ లేవు. కటిక దారిద్ర్యంలోనూ అతను పవిత్రంగా జీవనం గడిపేవాడు. బాబా అతనిని అలాగే ఉంచారు. దీక్షిత్ బాబాకు విధేయత చూపుతూ వారిపై అచంచల విశ్వాసం కలిగి ఉండేవాడు. ఆధ్యాత్మిక విషయాలలో అతను ప్రారంభ దశలో ఉన్నాడు. అతని ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేయమని బాబా ఆదేశించారు. నానాసాహెబ్ చాందోర్కర్కు సంస్కృతం తెలుసు. అతను భగవద్గీతను అధ్యయనం చేస్తుండేవాడు. నేను 1911లో పదవీ విరమణ చేసి బాబా వద్దకు వెళ్ళాను. దీక్షిత్ ఆదేశానుసారం బాబాకు పాదపూజ చేయబోయాను. కానీ బాబా వారించారు. నీవు పూజించనవసరం లేదు, దక్షిణ ఇచ్చావు, అది చాలు అన్నారు. నేను బాలక్రామ్ను ప్రశ్నించడం, బాబా కోప్పడడం, నన్ను జ్ఞానేశ్వరి పారాయణ చేయమని ఆదేశించడం మొదలైన విషయాలన్నీ శ్రీ దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్రలో ప్రస్తావించబడి ఉన్నాయి. బాబా ఒకసారి దక్షిణ రూపంలో ఒకటి తర్వాత ఒకటిగా 4 బంగారు నాణేలను నా వద్ద నుండి తీసుకున్నారు. తరువాత నేను తీసుకున్నది ఒక్కటే అన్నారు. బాబా నేను 4 ఇచ్చాను. బాబా నేను కాదనలేదు. నీవు 4 ఇచ్చినా నాకు అందింది ఒక్కటే. నాకు అర్థం కాలేదు. బాబా నీకు అర్థమవుతుందిలే. తరువాత నేను ఒక రోజు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక యువ ఫకీరు నా బోగీలోనికి వచ్చి నన్ను భిక్ష అడిగాడు. నేను అతనికి 1 పైసా ఇచ్చాను. అతను తనకు 4 కావాలని చెప్పాడు. నేను అతనికి 4 అణాల నాణెం ఇచ్చాను. అతను తనకు ఒక్కటే ఇచ్చినట్టు చెప్పి వెళ్ళిపోయాడు. మరొకసారి నాకొక వృద్ధ సన్యాసి తటస్థపడి తనకేదైనా ఇవ్వమన్నాడు. నేను అతడికి 1 నాణెం ఇచ్చాను. కానీ అతను 4 కావాలన్నాడు. ఇలా బాబా వివిధ రూపాలలో వచ్చి నాకు వారి మాటలలోని అంతరార్థం బోధించడానికి ప్రయత్నిస్తున్నట్లు అవగతమైంది. నేను వారికి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను 4ంటిని ఇచ్చినా వారు తీసుకునేది ఒక్కటే, అది ఆత్మ లేక జీవుడు అన్న విషయం క్రమంగా అర్థమైంది. నేను ఒక హఠయోగి వద్ద ఆసనాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాను. కానీ బాబా నా కలలో కనిపించి వారించారు. నేను మానేయడానికి ఒప్పుకున్నాను. తరువాత వారు సుఖాసనంలో ఎలా కూర్చోవాలో
నేర్పారు. చాందోర్కర్ వేదాంతాన్ని బాగా చదివినవాడు. అతడు భగవద్గీతను వ్యాఖ్యాసహితంగా పఠించి ఉన్నందున దానిలో తనకున్న పాండిత్యానికి ఎంతో గర్వపడేవాడు. బాబాకు వీటన్నిటిని గురించి గాని, సంస్కృతం గురించి గాని ఏమీ తెలియదనే భ్రమలో ఉండేవాడు. ఒకరోజు బాబా ఒక చిన్న సంఘటన ద్వారా అతనిలోని అహంకారాన్ని అణిచివేశారు. ఆ రోజుల్లో బాబా వద్ద జనసందోహం అంతగా ఉండేది కాదు. నానా వంటి సన్నిహిత భక్తులకు మసీదులో బాబాను ఏకాంతంగా కలుసుకొని మాట్లాడే అవకాశం ఉండేది. ఒకరోజు నానా బాబా చెంత కూర్చుని ఉన్నాడు. బాబా, నానా, ఏమిటి నీలో నీవే ఏదో గొణుక్కుంటున్నావు? నానా, నేను ఒక సంస్కృత శ్లోకాన్ని వల్లిస్తున్నాను. బాబా, ఏ శ్లోకాన్ని? నానా, భగవద్గీతలోనిది. బాబా, పెద్దగా చెప్పు. అప్పుడు నానా భగవద్గీత 4వ అధ్యాయంలో 34వ శ్లోకాన్ని ఇలా వల్లించాడు. నానా, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. బాబా, నానా, నీకది అర్థమైందా? నానా, అయింది. బాబా, నీకు అర్థమైతే నాకు చెప్పు. నానా, దాని తాత్పర్యమిది: గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించి సేవించి తద్వారా ఈ శ్లోకంలోని ప్రతి పదానికి ఉన్న అర్థాన్ని వ్యాకరణ సహితంగా వివరించు. నానా తే జ్ఞానం అనే పద సముదాయంలో జ్ఞానానికి బదులు మరే పదమైనా ఉపయోగించవచ్చునా? నానా, ఉపయోగించవచ్చు. బాబా, ఏమిటా పదం? నానా, అజ్ఞానం. బాబా, జ్ఞానానికి బదులు అజ్ఞానం అనే పదం ఉపయోగిస్తే ఈ శ్లోకంలో వేరే అర్థమేమైనా వస్తుందా? నానా, లేదు, శంకర భాష్యంలో అటువంటి పదప్రయోగం ఏది చేయబడలేదు. బాబా, అతను చేయకపోయినా పర్వాలేదు. జ్ఞానానికి బదులు అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగిస్తే మరింత మేలైన అర్థం వచ్చేటట్లయితే ఆ పదం వాడేందుకు అభ్యంతరం ఏమైనా ఉంటుందా? నానా, లేదు, కానీ ఆ శ్లోకంలో అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగించడం ఎలాగో నాకు అర్థం కావడం లేదు. బాబా, కృష్ణుడు అర్జునుణ్ణి తత్వదర్శనులకు జ్ఞానులకు సాష్టాంగపడమని, ప్రశ్నించమని, సేవ చేయమని ఎందుకు చెప్పాడు? కృష్ణుడు స్వయంగా తత్వదర్శి కాడా? వారు నిజానికి జ్ఞానస్వరూపులే కదా? నానా, అవును, కృష్ణుడు జ్ఞానస్వరూపుడే, కానీ ఇతర జ్ఞానులను సేవించమని వారు ఎందుకు సూచించారో నాకు తెలియడం లేదు. బాబా, నీకది అర్థం కాలేదా? అని అడగగానే నానాకు తల కొట్టేసినట్లయినది. అతని అహంకారం పటాపంచలైంది. తరువాత బాబా అతనికి ఇలా వివరించసాగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. జ్ఞానుల ముందు కేవలం సాష్టాంగం పడటం ఒక్కటే చాలదు. సద్గురువుకు సర్వస్వ శరణాగతి చెందాలి. ఊరికే ప్రశ్నించటం చాలదు. నిజమైన ఆసక్తితో ఆధ్యాత్మిక ఉన్నతిని, మోక్ష సాధనను దృష్టిలో పెట్టుకుని ప్రశ్నించాలి. దురుద్దేశంతో గాని, దుర్బుద్ధితో గాని, గురువును ఇరికించటానికి గాని, వారి తప్పులు ఎంచడానికి గాని, కాలక్షేపానికి గాని ప్రశ్నించకూడదు. సేవ అంటే ఇష్టమున్నప్పుడు చేసేది, లేనప్పుడు మానేది కాదు. ఈ శరీరానికి యజమాని తాను కాదని, ఇది గురువుకు చెందినదేనని, కేవలం గురువును సేవించుట కొరకే ఈ శరీరం ఉన్నదని భావించాలి. ఈ విధముగా
చేస్తే శ్లోకంలో చెప్పినట్లు సద్గురు జ్ఞానాన్ని బోధిస్తారు అని బాబా చెప్పారు. కానీ గురువు అజ్ఞానాన్ని బోధించడం అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. బాబా జ్ఞానాన్ని ఉపదేశించటం ఎలా? అజ్ఞానాన్ని నిర్మూలించటమే జ్ఞానం. జ్ఞానేశ్వరి 18వ అధ్యాయం 87వ శ్లోకంలో ఇలా ఉంది: ఓ అర్జున, అజ్ఞాన నిర్మూలన ఈ విధంగా ఉంటుంది. కళ, నిద్ర అదృశ్యమైతే నీవుగా మిగులుతావు. అలాగే అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం మిగులుతుంది. భగవద్గీత 16వ శ్లోకం గురించి జ్ఞానేశ్వరి 83వ పద్యంలో ఇలా ఉంది: అజ్ఞానాన్ని నశింపచేయటమే జ్ఞానమని కాక, జ్ఞానానికి ప్రత్యేక నిర్వచనం ఏదైనా ఉందా? చీకటిని పారదోలడమే వెలుగు. ద్వైతాన్ని నశింపచేయడమే అద్వైతం. ద్వైతాన్ని నశింపచేయటం గురించి మాట్లాడేటప్పుడు అద్వైతాన్ని గురించి, చీకటిని పారద్రోలటం గురించి మాట్లాడేటప్పుడు వెలుతురు గురించి ప్రస్తావిస్తాము. అద్వైతమును పొందాలంటే ద్వైతభావమును మనలో నుంచి తీసివేయాలి. అదే అద్వైత స్థితిని పొందడం. ద్వైతములోనే ఉండి అద్వైతమును గూర్చి ఎవరు మాట్లాడగలరు? ఎవరైనా ఆ స్థితిని పొందితే తప్ప ఆ వాస్తవాన్ని గ్రహించడం ఎలా సంభవం? శిష్యుడు కూడా మూర్తీభవించిన జ్ఞానమే. సద్గురువు శిష్యుని మధ్య ఉన్న భేదము, వారి మనోవైఖరి, సత్యాన్ని గ్రహించుట, అద్భుతమైన మానవాతీత శక్తి, సాటిలేని సామర్థ్యము, దివ్యశక్తి సంపన్నత. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు, జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మానవ రూపం ధరించినవాడు. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము, అస్తిత్వము, దివ్యశక్తి, జ్ఞానము కొంచెము కూడా మార్పు చెందదు. శిష్యుడు కూడా అట్టి స్వరూపం కలవాడే. కానీ
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई
Sai Baba,